ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎటువైపు చూసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల చరిత్రలో కనీసం 4 అంటే 4 కూడా ఈ తరహా బిల్డింగ్లు ఎక్కడా కట్టలేదు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం 26 జిల్లాల్లో 26 ఆఫీసులు అనుమతులు లేకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ఒక పన్నాగం పన్ని తన ప్యాలెస్లను నిర్మించుకుంటూ వచ్చాడు. 26 జిల్లాల్లో కూడా సాధారణంగా అభివృద్ధి అంటే 26 జిల్లాల్లో కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకునో లేదా ఏదంటే వేరేది ఏదన్నా కట్టడాల నిర్మాణాలు అంటే రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు ఇలాంటివి తీసుకొని డెవలప్ చేసి రాష్ట్రానికి చూపించాల్సింది పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 26 జిల్లాల్లో కూడా ఒకే నమూనాలో ఒకే మోడల్లో 26 ప్యాలెస్లు కట్టాడు. ఆ ప్యాలెస్లు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. అయితే దానికంటే ముందు అసలు రాష్ట్రంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది అన్నది ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. తాడేపల్లిలో వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ 100 కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైనంపై లెక్కలు తీస్తున్న ఉన్నతాధికారులు. 26 జిల్లాల్లో 100 కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో కొట్టేసిన నాటి అధికార పార్టీ వైసీపీ. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు భూములు రాయించుకున్న నాటి సీఎం జగన్ మార్కెట్ వాల్యూ ప్రకారమే వైసీపీ రాయించుకున్న భూముల విలువ 900 నుండి 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 26 జిల్లాల్లో ఒక్క పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా అనుమతులు తీసుకొని వైసీపీ అధిష్టానం. నాకు తెలిసి 26 జిల్లాల్లో ఒక్కటి అంటే ప్రకాశం జిల్లా తప్పితే 25లో కూడా ఎక్కడా లేదు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను యథేచ్ఛగా కేటాయించుకున్న నాటి జగన్ సర్కార్ ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుండి 20 కోట్లు ఖర్చు. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్గా ఉండేలా ప్రణాళిక. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే కనీసం 2000 కోట్ల రూపాయలు అవుతుందని నిర్మాణ రంగ నిపుణుల అంచనా. అంటే ఆ ల్యాండ్ ప్లస్ ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ, అదేవిధంగా లోపల ఆయన ఇంటీరియర్ వాల్యూ మొత్తం కలుపుకుంటే 2000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఈ ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు అంచనా వేశారు. ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం ఒక్కో ప్యాలెస్లా నిర్మించిన జగన్ ప్రతి కట్టడం రాజభవనాన్ని తలపించేలా నిర్మాణాలు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు లేదంటున్న రాజకీయ విశ్లేషకులు. అంటే మనం కాంగ్రెస్ పార్టీని చూసాం, బీజేపీని చూసాం, అదేవిధంగా రాష్ట్రంలో చాలా పాత పార్టీ అయిన తెలుగుదేశం వంటి పార్టీలను చూసాం. ఎక్కడ కూడా ఈ పార్టీలు ఇటువంటి రాజభవనాలను, రాజమందిరాలను తలపించే ప్యాలెస్లను ఎక్కడ కూడా కట్టిన దాఖలాలు లేవు. నేను అదే చెప్పాను, 42 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీసం 4 అంటే 4 కూడా ఈ తరహా ప్యాలెస్లు కట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు ఇచ్చేది మాత్రం సెంటు సరిపోదా అన్న జగన్మోహన్ రెడ్డి ఆయన కట్టుకోవడానికి ప్యాలెస్లను మాత్రం ఒక్కొక్క చోట 2 ఎకరాలను ఆయన ప్రభుత్వ భూములను కేవలం 1000 రూపాయలు సంవత్సరానికి కేవలం 1000 రూపాయల లీజుతో 33 ఏళ్లకు వీళ్ళ బాబు జాగీర్ అన్నట్టు 33 ఏళ్లకు వీళ్ళు లీజుకు తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలను లూటీ చేసే ఒక పెద్ద ప్లాన్ను జగన్మోహన్ రెడ్డి రెడీ చేశారు, అమలు చేశారు. కట్టడాలు కూడా పూర్తయిపోయాయి. అంటే వీళ్ళు నమ్మింది ఏంటంటే ఖచ్చితంగా 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, మాకు తిరుగులేదు, మాకెవరు అడ్డు లేదు, మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ భావించి ఇటువంటి నిర్మాణాలను ఓ స్థాయిలో కట్టింది. ఒక జిల్లా కాదు, 26 జిల్లాల్లో కూడా అనేక హంగులతో కూడిన ప్యాలెస్లను, ఆ నమూనాలు చూస్తే ఈ ఇంద్రభవనాలను తలపించే ప్యాలెస్లను జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తూ వచ్చారు. ఇప్పుడు చాలా వరకు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయిపోయే దశలో ఉన్నాయి, కొన్ని అయితే అయిపోయాయి కూడా.
అయితే వాటికి సిఆర్డిఏ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటి వీటికి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అప్పుడు అధికారులు ఇది వద్దు సార్, ఈ ప్రభుత్వ భూమి ఇక్కడ కట్టకూడదన్నా సరే వాళ్ళు బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నేను చెప్పినట్టు 33 ఏళ్లకు లీజుకు తీసుకుని అక్కడ పనులు ప్రారంభించేసి ప్రభుత్వ సొమ్మును ప్రజల డబ్బును అక్రమంగా లూటీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ఇలాంటి ప్యాలెస్లను నిర్మించారు. అయితే నేను ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 26 ప్యాలెస్లను కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అయితే భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు లేదంటున్న రాజకీయ విశ్లేషకులు, కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి కానీ ఈ స్థాయి కార్యాలయ భవనాలు లేవంటున్న రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నేను మీకు ఒక్కొక్క భవనం, రాజభవనాన్ని చూపిస్తాను ఒక్కొక్క జిల్లాకు సంబంధించి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం 2023 మే నెలలో చదును పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణం చేపట్టారు. విశాఖపట్నంలోని చినగదిలి మండలం ఎండాడలో కేటాయించిన 100 కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైకాపా కార్యాలయ నిర్మాణం. దీనికోసమే లా కళాశాల రోడ్డును 80 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించారు. చూడండి ప్యాలెస్ ఏ విధంగా ఉందో. వైఎస్ఆర్సిపి ప్యాలెస్ ప్రతి జిల్లాలో కూడా, ఇది విశాఖపట్నంలో. నెక్స్ట్ కాకినాడలోని పైడావారి వీధిలో 22A నిషేధిత జాబితాలో ఉన్న 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం. దీన్ని కుదువ పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చేందుకు కూడా ప్రయత్నించారు. అప్పుడేముంది, లాస్ అయితే బ్యాంకులు లాస్ అవుతాయి. ఒకవేళ ప్రభుత్వం అక్రమ కట్టడం చెప్పి సిఆర్డిఏ అధికారులు దీన్ని కూల్చేశారనుకోండి, ఏమవుతుంది, బ్యాంకులు నష్టపోతాయి. జగన్మోహన్ రెడ్డి సొమ్మేం పోతుంది. అదే ఇలాంటి పనులకు తెగబడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన్యం జిల్లాలో పార్వతీపురం పట్టణ పరిధిలోని కొత్త బెలగాంలో వైకాపాకు చెందిన 1.18 ఎకరాల్లో కడుతున్న కార్యాలయ భవనం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగునీటి వినియోగంపై శిక్షణా కేంద్ర నిర్మాణానికి గతంలో ఈ స్థలాన్ని ప్రతిపాదించారు. ఇక అనకాపల్లి విషయానికి వద్దాం. అనకాపల్లి సమీపంలో గతంలో కాపు భవనానికి కేటాయించిన భూమిలో వైకాపా కార్యాలయ భవనం స్థానికులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా కేటాయించారు. పల్నాడులో నర్సారావుపేట పట్టణ సమీపంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వే స్టేషన్ పక్కనే వైకాపా కార్యాలయ భవనానికి అగ్రహారం భూమి 1.50 ఎకరాలు కేటాయించారు. అంటే 2 ఎకరాలకు జస్ట్ 100 సెంట్లు తక్కువ, 10 సెంట్లు తక్కువ 2 ఎకరాలకు ఈ భూమి, దాదాపు 2 ఎకరాల భూమి కేటాయించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వే స్టేషన్ పక్కనే. బాపట్ల జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుని నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం. అంటే ఆర్టీసీకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకొని అక్కడ ఆర్టీసీ బస్టాండ్ కట్టడానికో, బహుశా వాళ్ళకి సంబంధించిన ఏవో కట్టడానికో అవి కేటాయిస్తే దాన్ని వెనక్కు తీసుకొని వాపస్ తీసుకొని మన వైకాపా రాజమహల్ కడుతున్నారు అక్కడ. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ధర్నాలు చేపట్టినా పట్టించుకోకుండా వైకాపా కార్యాలయానికి కేటాయించారు ఈ భవనాన్ని, ఆ స్థలాన్ని. ఇక కృష్ణా జిల్లాకు వద్దాం. మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్ట్ సెంటర్లో 60 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల స్థలంలో పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం. అంటే 60 కోట్ల రూపాయల వాల్యూ చేసే స్థలం అది. ఆ స్థలాన్ని కేటాయించి మచిలీపట్నంలో ఈ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీస్ను కడుతున్నారు. చూడండి, అన్నీ ఒకటే నమూనా. రాజమహల్. తిరుపతి రేణిగుంట మండలం కుర్ర కాల్వలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఐసికి చెందిన 2 ఎకరాల భూమిలో నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం. తిరుపతిలో రేణిగుంట మండలం కుర్ర కాల్వలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఐసికి చెందిన, అంటే గవర్నమెంట్ వాళ్ళ బాబు జాగీర్ అన్నట్టు కట్టేశారు. అనంతపురంలోని హెచ్ఎల్సి కాలనీ వద్ద
జలవనరుల శాఖకు చెందిన భూమిలో నిర్మిస్తున్న కార్యాలయ భవనం జలవనరుల శాఖ అనుమతి లేకుండానే నిర్మాణం తుది దశకు చేరింది. జలవనరుల శాఖ ఏది అనుమతులు ఉంటాయో అనుమతులు కూడా లేవు. అనంతపురంలో వీళ్ళు కన్స్ట్రక్షన్ మాత్రం తుది దశకు చేరిపోయింది, పూర్తిగా వచ్చింది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలు నడిబొడ్డున 5 రోడ్ల కూడలిలో 1.60 ఎకరాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం. 100 కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీ ఆగ్రోస్కు కేటాయించగా దాన్ని తిరిగి తీసుకుని వైకాపాకి ఇచ్చారు. అదే వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు తెగబడ్డారు, ఇటువంటి అక్రమాలకు వాళ్ళు తెగబడ్డారు. ఇక వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా. కడపలో కర్నూలు తిరుపతి 6 వరుసల జాతీయ రహదారి పక్కనే కడప నగర ముఖద్వారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం ఎలాంటి అనుమతులు లేకుండానే శరవేగంతో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఇక కడప జిల్లా అంటే వాళ్ళ సొంత జిల్లా, ఏదో వాళ్ళు దత్తత తీసుకున్న జిల్లాగా ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏంటంటే భారీ స్థాయిలో నిర్మాణాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా అనుమతులు లేకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం. అక్కడున్న గుట్టను తొలగించి దీన్ని నిర్మించారు. అనుమతులు లేవు, ఏం లేవు. అక్కడ కూడా గుట్టను తొలగించి కన్స్ట్రక్షన్ చేసేశారు. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో గయాళు భూమిల్ని ఏడబ్ల్యూ భూమిగా మార్చి వైకాపా కార్యాలయానికి కేటాయింపులు చేశారు. నిర్మాణానికి ఎలాంటి అనుమతులు కూడా లేవు. ఇక నెల్లూరు విషయానికి వద్దాం. ఇది మరీ ఘోరం. నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించారు. అందులో తుది దశకు చేరిన నిర్మాణం. అయితే ఇది టిడ్కో ఇళ్లకు సంబంధించి ల్యాండ్ అండి. దాదాపు 2 ఎకరాలంటే 10 కోట్లు విలువ చేసే ల్యాండ్ను వీళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకొని ఇక్కడ అప్పటి మంత్రి, అప్పటి మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాదు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఎంపీ కూడా కాదు, ఆయన ఓడిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కన్స్ట్రక్షన్ను చేయడం జరిగింది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ భూమిని కేటాయించారు. అదేవిధంగా నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వర టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో ఈ భూమిని కేటాయించారు. వైకాపా కార్యాలయానికి వీళ్ళు దాన్ని మలుచుకొని అందులో తుది దశకు కూడా నిర్మాణాన్ని చేపట్టారు. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో 1.50 ఎకరాల్లో జాతీయ రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న కార్యాలయ భవనం. ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో ఉంటుంది. శ్రీకాకుళం, ఏలూరు ఒకటే నమూనా. ఎక్కడైనా మీరు ఏ జిల్లాలో చూసినా ఒకటే నమూనా. ఏలూరు నడిబొడ్డున రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన స్థలంలో నిర్మించిన కార్యాలయ భవనం అన్ని హంగులతో ప్రారంభించాలని సిద్ధంగా ఉంది. అంటే అన్ని హంగులతో వీళ్ళు ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇక విజయనగరం వస్తే విజయనగరం రింగ్ రోడ్డుకు సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం. గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి ప్రతిపాదించారు. విజయనగరం మహారాజులకు చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపించి ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొని దాన్ని ఏం చేశారు, కట్టడం స్టార్ట్ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ యొక్క 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు. ప్రజలకు ఇవ్వమంటే సెంటు భూమి సరిపోదా అంటారు. మరి ఆ సెంటు భూమి అన్నా ఇస్తున్నారా అంటే ముఖ్యంగా నెల్లూరులో ఆ టిడ్కో ఇళ్ల కోసం ఇచ్చిన ఆ స్థలాన్ని అప్పటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ అదేవిధంగా ఆ తర్వాత అతను ఎమ్మెల్యేగా సిటీకి ఉన్నాడు. అతను ఏం చేశారంటే టిడ్కో ఇళ్లకు ఇచ్చిన భూమిని అతను రాజమహల్ను కట్టేందుకు సిద్ధం చేశాడు. వైఎస్ఆర్సీపీ అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటయ్యా అంటే ఇది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ఆర్భాటాలు చేస్తూ అక్రమాలకు పాల్పడిందో, అదేవిధంగా తాము అడ్వర్టైజ్మెంట్లకు అంటే సిద్ధం అన్న పోస్టర్లకు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎలక్షన్లు వచ్చే కొద్దీ ఆ ఖర్చు 1000 కోట్లలోకి వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో ఖర్చులు చేసినా సరే ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఎందుకంటే ప్రజలు ముందులా లేరు, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అన్ని గమనించే ఓటు వేశారు. ఇప్పుడు ఏవైతే ఈ అక్రమ నిర్మాణాలు చేశాయో, అక్రమ నిర్మాణాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందో ఒక్క ప్రకాశం జిల్లాలో మినహాయిస్తే అన్నీ కూడా ఎక్కడ అనుమతులు లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాలి.